సార్ బెర్తలేని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు, హాయిగా కూర్చుని అంతాక్షరి ఆడుకోండి, ఆనవరం వచ్చేస్తుంది అంతే. ఇదిగో టైం 10 కావస్తుంది. మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూస్తావు, ఎవడో లోపలికి వస్తాడు. ఏమండి, మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకుని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్. నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు భలేవారే. నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో. ఏమండి, విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. ఏమండి ఏమండి ఏమండి? విజయవాడ వచ్చిందా? కొద్దిసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? నన్ను లేపచ్చు కదా. పర్వాలేదండి. అయ్యో, నా ముడుపు. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేస్తాను. థ్యాంక్స్ అండి. అన్నవరం వచ్చింది లేవండి, అన్నవరం వచ్చింది లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా లేపరావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాళ్ళ మగాళ్ళు ముసుగు కప్పులు పడుకుంటే ఎలా తెలుస్తుంది సార్? తెలియకపోతే మాత్రం దూరంగా లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇదిగో సామ్రాజ్యం, అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం సామ్రాజ్యం సామ్రాజ్యం. ఎందుకు అంత పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి సైబడికి రా. అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ సామర్లకోటలోనే దిగిపోయారు. పాపం, కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటంటే తప్పు? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు. లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా ఊరుకోండి, పొద్దున్న నన్ను పొగిడారు. పదండి.